Hello, my dear student. Today I discuss about super mesh. What is the super mesh? Any mesh having only connected voltages, but the super mesh having any currents in between two loops or one loop. The circuit is called super mesh network అంటారు. సూపర్ మెష్ సర్క్యూట్ కానీ నెట్వర్క్ అని కూడా అంటారు అనమాట. సూపర్ మెష్ అంటే ఏమి లేదు, ఏదైనా సరే మెష్ అనాలిసిస్ అప్లై చేయాలి అనుకుంటే దానిలో ఓన్లీ మనకు వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మెష్లో అయితే ఓన్లీ కరెంట్స్ కనుక్కుంటాము. సూపర్ మెష్లో ఎలా ఉంటుందంటే కరెంట్ సోర్సెస్ కూడా ఇస్తాడు. వోల్టేజెస్, కరెంట్ సోర్సెస్ రెండు ఇచ్చి మనకు ఏం కనుక్కోమంటాడు, కరెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఈ రెండు లూపుల మధ్య కరెంట్ సోర్స్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒక లూప్కి ఒక కరెంట్ సోర్స్ ఇచ్చినా దాన్ని సూపర్ మెష్ అని అంటారు. యు సీ ద సర్క్యూట్. సో దిస్ ఈజ్, చూడండి ఇక్కడ మనకు సూపర్ మెష్ అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి, కానీ చూడండి ఒక లూప్కి ఒక కరెంట్ ఉంది. సో రెండు లూప్స్ మధ్య కూడా కరెంట్ సోర్స్ అనేది ఉండొచ్చు. అంటే టూ లూప్స్ మధ్య కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని సూపర్ మెష్ అంటారు. యాక్చువల్గా మనకు మెష్ అనాలిసిస్లో ఓన్లీ వోల్టేజెస్ మాత్రమే ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి అన్నమాట. వోల్టేజెస్, రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఉండొచ్చు. సో కరెంట్ సోర్సెస్ అనేటివి ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ మనకు అట్లా కరెంట్ సోర్స్ అనేటివి ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి, ఇది సూపర్ మెష్ సర్క్యూట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ టూ లూప్స్ మధ్య, లూప్ 1 ఇది, లూప్ 2 అనుకుంటే ఈ లూప్స్ మధ్య ఏముంది, మనకి కరెంట్ సోర్సెస్ అనేది ఉంది. సో రెండు లూపుల మధ్య కరెంట్ ఉన్న, ఏదో ఒక లూపుకి కరెంట్ ఉన్న, అది మనకి సూపర్ మెష్ అని గుర్తుంచుకోవాలి. సూపర్ మెష్ సర్క్యూట్ వచ్చి మనము కేవీఎల్ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే కేసీఎల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయొచ్చు, లేదా కిర్చాఫ్ కరెంట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. యు సీ ద వాట్ ప్రాపర్టీస్. ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ మెష్. ద సర్క్యూట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. మనకి ఏదైతే సర్క్యూట్ ఉంటుందో ఆ టోటల్ ఎంటైర్ కంప్లీట్గా మనకి ఇగ్నోర్ చేయడానికి వీలు కాదు. ప్రొవైడ్స్ ద కన్స్ట్రైంట్ ద ఈక్వేషన్స్ నెసెసరీ టు సాల్వ్ ఫర్ ద మెష్ కరెంట్స్. ఇంటర్నల్గా మనం ఏం చేయాలంటే ఆ సర్క్యూట్లో ఇంటర్నల్గా కరెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సూపర్ యొక్క లూప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సూపర్ లూప్లో రెండు లూపుల మధ్య ఏదైతే కరెంట్ సోర్స్ ఉందో దాన్ని మనము వాటి యొక్క డిఫరెన్స్ కరెంట్స్ తీసుకొని తర్వాత ఎంటైర్ లూప్కి, అంటే టూ లూప్స్ మధ్య ఉన్న ఏదైతే ఉందో కరెంట్ సోర్స్ దాన్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఉన్న రెసిస్టర్స్కి కేవీఎల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. దాన్ని కంప్లీట్లీ ఇగ్నోర్డ్ అంటారు. ద కన్స్ట్రైన్ ఈక్వేషన్స్ నెసరీ టు ఫార్ ద సాల్వ్ ద మెష్ కరెంట్స్ అనమాట. అంటే మనకు దానిలో ఉన్న మెష్ ఈక్వేషన్స్ ఏవైతే వస్తాయో మనం కేవీఎల్ అప్లై చేసి వాటి కరెంట్స్ కనుక్కోవాలి. సో సూపర్ మెష్ అంటే ఏ సూపర్ మెష్ హ్యాస్ నో కరెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే దాని ఇంటర్నల్గా కరెంట్స్ అనేది ఫ్లో అయ్యే అవకాశం ఉండదు, బట్ మనకు వోల్టేజ్ సోర్స్ అనేది ఉంటుంది కాబట్టి దానిలో కరెంట్స్ అనేది వోల్టేజ్ అప్లై చేయడం ద్వారానే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి టూ లూప్స్ మధ్య కానీ ఏదైనా లూప్ మధ్య కానీ మనకి కరెంట్ అనేది ఇండికేట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సెవరల్ కరెంట్ సోర్సెస్ అడ్జసెన్సీ ఫ్రమ్ ఏ బిగ్గర్ సూపర్ మెష్. ఎక్కడైతే లూప్స్ మధ్య, రెండు లూపుల మధ్య మనకు కరెంట్స్ గిన అప్లై చేసినట్లయితే దాన్నే సూపర్ మెష్ అంటారు. ఫర్ ఏ సూపర్ మెష్ అంటారు. ఏ సూపర్ మెష్ ఈజ్ రిక్వైర్డ్ అప్లికేషన్ ఆఫ్ కేవీఎల్ కానీ లేదా కేసీఎల్ అప్లై చేసి మనం సూపర్ మెష్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. యు సీ ద సూపర్ మెష్ అంటే చూడండి ఇక్కడ మీకు ఎలా ఉంది. ఇది సూపర్ మెష్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఈ కరెంట్ అనేది ఎలిమినేట్ చేసినట్లయితే, ఈ కరెంట్ అనేది మనం ఎలిమినేట్ చేస్తే ఎంటైర్ ఈ సర్క్యూట్కి కేవీఎల్ అనేది మనం అప్లై చేయాలి. ఎంటైర్ ఈ సర్క్యూట్ అంతటికి కేవీఎల్ అనేది అప్లై చేసినట్లయితే దీన్నే సూపర్ మెష్ అంటారు. దీన్ని ఏమంటారు, సూపర్ మెష్ అనమాట. అంటే ఈ ఎలిమినేట్ దిస్ కరెంట్ అండ్ అప్లై కేవీఎల్ బిట్వీన్ టూ లూప్స్. అంటే ఈ లూప్కి ఈ లూప్కి రెండింటికి ఒకేసారి మనము కేవీఎల్ అప్లై చేసినట్లయితే దీన్నే సూపర్ మెష్ అని అంటారనమాట. సో మీకు ఆ ప్రాబ్లం మీకు ఎలా చేస్తే మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. ప్రాబ్లం చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. యూ అండర్స్టాండింగ్. ఐ సాల్వ్ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ సూపర్ నోడ్. వాట్ ఈస్ ద సూపర్ నోడ్? సూపర్ నోడ్ మీన్స్ ఎనీ వోల్టేజ్ సోర్స్ ఇన్ బిట్వీన్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ టూ నాన్ రెఫరెన్స్ నోడ్స్. అంటే నాన్ రెఫరెన్స్ నోడ్స్ మధ్య ఏదైనా ఒక కరెంట్ అనేది మనం వోల్టేజ్ అనేది వాట్ ఈస్ ద సూపర్ నోడ్? ద సూపర్ నోడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ వోల్టేజ్ సోర్స్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ టూ నోడ్స్.
ఏమి ఇక్కడ రెండు నోడ్స్ మధ్య ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. యు సీ ద వన్ ఆఫ్ ద సర్క్యూట్. యు సీ చూడండి ఇక్కడ మనకు ఏదైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఇది V2 అనే నోడ్ ఉంది, ఇక్కడ V3 అనే నోడ్ ఉంది, ఇది V1 అంటారు. వీటిని ఏమంటారంటే నాన్ రెఫరెన్స్ నోడ్స్ అంటారు. నాన్ రెఫరెన్స్ నోడ్. ఓకే, ఈ రెండు నోడ్స్ మధ్య ఏదైనా ఒక వోల్టేజ్ అనేది మనకి కనెక్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. ఏమంటారు? ఇది సూపర్ నోడ్. రెఫరెన్స్ నోడ్ అంటే ఏమి? దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ రెఫరెన్స్. ఇది గ్రౌండ్ కనెక్ట్ చేసిన ఏవైనా చూడండి, ఈ పాత్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసిన, దీన్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసిన, అంటే ఏవైనా 2 or more నోడ్స్ ఆర్ మెర్జ్డ్ అట్ ఏ సింగిల్ పాయింట్, అంటే ఏవైనా రెండు కానీ అంతకంటే ఎక్కువ నోడ్స్ కానీ ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అయినట్లయితే దాన్ని సూపర్ నోడ్ అంట. దాన్ని ఏమంటారంటే రెఫరెన్స్ నోడ్ అంట. నాన్ రెఫరెన్స్ నోడ్ అంటే అలా మెర్జ్ అయ్యే అవకాశం ఉండదంట. ఈ నోడు మెర్జ్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే బికాజ్ హియర్ వన్ రెసిస్టర్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ వోల్టేజ్, ఇవి రెండు మనం మెర్జ్ చేయడానికి వీలు కాదు, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఉంది. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. సూపర్ నోడ్ అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్, నాన్ రెఫరెన్స్ నోడ్స్ మధ్య ఏదైనా మనకు ఏదైనా మనకి ఏముండాలి, ఇక్కడ V2 అండ్ V3 మధ్య ఒక వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేయబడింది కాబట్టి దీన్ని సూపర్ నోడ్ అనుకోవాలి. యాక్చువల్గా నోడల్ అనాలిసిస్లో అయితే ఓన్లీ ఇక్కడ మనకు కరెంట్స్ మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఓన్లీ కరెంట్స్ ఉన్నట్లయితే, నోడ్లో ఓన్లీ కరెంట్స్ ఉంటే దాన్ని నోడల్ అనాలిసిస్ అంటారు. ఒకవేళ నోడల్ అనాలిసిస్ కాదు సూపర్ నోడ్ అంటే ఎక్కడైనా నోడ్స్ మధ్య వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. యు సీ ద ప్రాపర్టీస్. ఏ సూపర్ నోడ్ ఈజ్ ఫౌండ్ బై ఏ ఎన్క్లోజింగ్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. అంటే మనకు డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉండొచ్చు, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ కరెంట్స్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉండొచ్చు, ఆర్ కన్స్ట్రైన్డ్ బిట్వీన్ 2 నాన్ రెఫరెన్స్ నోడ్స్. నాన్ రెఫరెన్స్ నోడ్. రెఫరెన్స్ నోడ్ అంటే గ్రౌండ్ నోడ్నే రెఫరెన్స్ అనుకోవచ్చు మనం. సో కాబట్టి నాన్ రెఫరెన్స్ అంటే ఏమి? ఏవైనా నోడ్స్ మెర్జ్ చేయడానికి అనుకూలంగా లేకుండా ఉంటే దాన్ని నాన్ రెఫరెన్స్ నోడ్స్ అంటారు. అండ్ ఎనీ ఎలిమెంట్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్. దానికి ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక ఎలిమెంట్ అంటే ప్యాసివ్ ఎలిమెంట్ కావచ్చు లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఏదైనా ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, ద రిక్వైర్డ్ 2 ఈక్వేషన్స్ ఫర్ రెగ్యులేటింగ్ ద 2 non-reference node voltage are obtained by the KCL of the super node and the relation between the node voltages to the voltage sources. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైతే మనకు ఏ నోడ్స్ మధ్య అయితే వోల్టేజ్ అంతా ఉందో, అంటే ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ రెండు నోడ్ మధ్య ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ వోల్టేజ్ను నెగ్లెక్ట్ చేసి ఆ రెండు లూప్స్ని ఒకే ఈక్వేషన్గా రాసుకున్నట్లయితే దాన్నే సూపర్ నోడ్ సర్క్యూట్ అంటారు. దాన్ని ఏమంటారు? సూపర్ నోడ్ సర్క్యూట్. యు సీ దా మనం ఆల్రెడీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ 5 volts అనేది ఉంది. ఈ 5 volts అనేది మనం నెగ్లెక్ట్ చేసి ఇంకా రిమైనింగ్ సర్క్యూట్కి అన్నిటికీ మనం ఏం చేయాలంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేసినట్లయితే, అంటే ఈ 5 volts నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎంటైర్ సర్క్యూట్ ఏమొస్తుంది? ఇక్కడ ఈ సర్క్యూట్ అంతా వస్తుంది. ఓకే, ఈ సర్క్యూట్ అంతటికి మనకు ఈక్వేషన్ అప్లై చేయాలి. నోడల్ అనాలిసిస్ అన్న అప్లై చేయొచ్చు, లేదా మెష్ అనాలిసిస్ అన్న అప్లై చేయొచ్చు. అప్లై చేసి అప్పుడు ఈ సర్క్యూట్ని ఇది నెగ్లెక్ట్ చేయగా రిమైనింగ్ ఉన్న నోడ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే సూపర్ నోడ్ అంటారు. ఏమంటారు? ఇది సూపర్ నోడ్. చూడండి ఇక్కడ V2కి V3కి మధ్య 5 volts అనేది ఉంది కాబట్టి దీన్ని సూపర్ నోడ్ అంటారు. యాక్చువల్గా నోడల్ అనాలిసిస్లో మనకి ఎలా ఉంటుంది? ఓన్లీ ఫర్ వేర్ అప్లయింగ్ ఏం చేస్తాం మనం? కరెంట్ సోర్స్లే ఉండేటివి. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చి ఫైండ్ ద నోడల్ కరెంట్స్, నోడల్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయమంటే దాన్ని ఏమనుకోవాలంటే సూపర్ నోడ్ అంటారు. గుర్తుంచుకోవాల్సిందంటే మెష్ అనాలిసిస్ అంటే, మెష్ అనాలిసిస్లో మనకు ఎంటైర్ లూప్లో వోల్టేజ్ సోర్స్ ఇస్తాడు. ఎంటైర్ వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చి కరెంట్ కనుక్కోమంటాడు. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏదైనా కరెంట్ సోర్స్ అనేది మనకు సర్క్యూట్లో ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే సూపర్ మెష్ అంటారు. అలాగే సూపర్ అంటే యాక్చువల్గా నోడల్ అనాలిసిస్లో కరెంట్స్, రెసిస్టర్స్ ఇస్తాడు, వోల్టేజ్లు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒకవేళ ఇన్ కేస్ వోల్టేజెస్ కూడా ఇచ్చినట్లయితే నోడల్ వోల్టేజెస్ అంటే ఇక V1, V2, V3 ఆర్ నాన్ రెఫరెన్స్ నోడ్స్ అంటారు. ఇక దీన్ని ఏమంటారంటే రెఫరెన్స్ నోడ్ అంటారు. అంటే గ్రౌండ్కి కనెక్ట్ చేసినట్లయితే దీన్ని రెఫరెన్స్
నోడ్ అంటారు. సో కాబట్టి రెఫరెన్స్ నోడ్ ఈజ్ నెగ్లెక్టెడ్ అనమాట. సో మనం ఏం చేస్తాం, ఎలిమినేటింగ్ 5 volts వీఆర్ అప్లయింగ్ కేసీఎల్ గివన్ V1 V2 అండ్ V3. అంటే V1 V2 V3కి మనం ఏం చేస్తామంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాము. ఇలా నోడల్ అనాలిసిస్ మన ఎంటైర్ 3 నోడ్స్కి కూడా, అంటే ఈ 2 నోడ్స్కి మనం ఒకేసారి మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేయడం ద్వారా దీన్ని ఏమన్నారంటే సూపర్ నోడ్ అని అంటారు. యు సీ ద వన్ ఎగ్జాంపుల్. మీకు ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఎలా మనం సూపర్ నోడ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే.